ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ వైసీపీ నేత ఆగడాలు మితిమీరాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు తాగునీరు ఇవ్వమంటూ గ్రామంలో దండోరా వేయించడం తీవ్ర కలకలం రేపింది. పెళ్లకూరు మండలం చిల్లకూరులో వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామంలో ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. తన సొంత నిధులతో ప్లాంట్ ఏర్పాటు చేశానని ప్రచారం చేసుకున్నారు. అయితే ప్రభుత్వ నిధులతోనే ప్లాంట్ నిర్మించానని గ్రామస్తులు అంటున్నారు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం వాళ్లు ఎవరూ వాటర్ ప్లాంట్ వద్దకు రాకూడదంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఏకంగా గ్రామంలో దండోరా వేయించాడు. దీంతో పండగ పూట టీడీపీ సానుభూతి పరులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బంది పడ్డారు. పండగ సందర్భంగా టీడీపీ శ్రేణుల ఇళ్లకు వచ్చిన బంధువులు సైతం ఇక్కట్లు ఎదుర్కొన్నారు. చూస్తున్నాం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఓ వైసీపీ నేత ఆగడాలు మితిమీరాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు తాగునీరు ఇవ్వమంటూ గ్రామంలో దండోరా వేయించినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఏంటి నీళ్లకు పార్టీలేంటి, మతమేంటి, కులమేంటి, మళ్ళీ ఏంటి అసలు? పవన్, ఈ సూలూరుపేట నియోజకవర్గంలో వైసీపీ నేతలు రోజు రోజుకి కూడా వారి ఆగడాలు మితిమీరిపోతున్నాయి, రెచ్చిపోతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే పెళ్లకూరు మండలంలో చిల్లకూరు అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి చెందిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి రాక్షసత్వంగా వ్యవహరిస్తూ ఉన్నారు. పండుగ వేళ అక్కడ ఏర్పాటు చేసినటువంటి వాటర్ ప్లాంట్ వద్దకి తెలుగుదేశం వాళ్ళు ఎవ్వరూ కూడా రావద్దు అంటూ బెదిరింపులు దిగారు. అంతేకాదు, రెడ్డి గారి ఇంటి వద్దకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరూ నీళ్ళకు రావద్దు అంటూ దండోరా కూడా వేయించడం జరిగింది. ఈ పరిస్థితులు చూసి ఒక్కసారిగా చిల్లకూరు గ్రామ ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పార్టీలు అనేవి కేవలం ఎన్నికల వరకే ఉండాలి, కానీ ఈ విధంగా రాక్షసత్వంగా నీటికి కూడా ఆంక్షలు పెట్టడం ఏంటని చెప్పి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరికి కనీసం తాగునీటి అవసరాలు కూడా తీర్చే పరిస్థితి లేదు. ఇంత జరుగుతున్నా కూడా దాదాపు ఇది భోగి రోజు ఈ దండోరా వేయడం జరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ రోజు, ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు. పండుగ వేళ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో పిల్లలు, బంధువులు అందరూ కూడా వస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఇతని ఈ విధంగా దండోరా వేయించడం చర్చనీయాంశంగా మారింది. ఇంత జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యే విజయశ్రీ గాని, డాక్టర్ విజయశ్రీ గాని, అలాగే నేతలకు, పార్టీ నేతలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెలవులు, పండుగ సెలవులు అంటూ అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ఈ రోజు రోజుకి కూడా వైసీపీ నేతల ఆగడాలు ఇక్కడ ఎంత ఘోరంగా తయారవుతున్నాయంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి అనే ఆయన వైసీపీ హయాంలో చాలా అవినీతి అక్రమాలు పాల్గొనే పరిస్థితి. గ్రామంలో ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి తన సొంత నిధులతో ఏదో సేవ చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ వైసీపీ హయాంలోనే దానికి సంబంధించిన బిల్లులు కూడా చేసుకున్నారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నారు. ఒక ప్రభుత్వ నిధులు బిల్లులు చేసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీ అనేది ప్రజలందరికీ కూడా సంబంధించింది. కానీ వాళ్ళ రోజున పండుగ వేళ మంచినీటికి రావద్దు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెక్యులర్ గా దండోరాలో చెప్పడం జరిగింది. రెడ్డి గారి ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు నీళ్ళకు రావద్దు అంటూ ఈ విధంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కనీసమైనటువంటి సపోర్ట్ కూడా లేకుండా పోయింది. 5 ఏళ్ల పాటు వైసీపీ పాలనలో ఆ వైసీపీ వాళ్ళతో పోరాడాము. ఇవాళ రోజున మళ్ళా అదే వైసీపీ నేతల వేధింపులు, ఆగడాలకి బలైపోతున్నామంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. యాక్చువల్ గా ఎవరైనా అంటే ఒక ఇంట్లో నీళ్లుండి ఆ ఊరు మొత్తం నీళ్లు లేకపోతే వాళ్ళందరికీ కూడా ఆ నీళ్లు తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. ఆ తాగే నీటికి కూడా ఇన్ని ఆంక్షలు పెట్టడం చూస్తుంటే ఇది రాక్షసత్వం కాక మరేమిటంటూ వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలుగుదేశం